బాబు అధ్యక్షతన తెలుగుదేశం పోలిట్ బ్యూరో సమావేశం కానుంది. ఉదయం 11 గంటలకు పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో ఈ భేటీ జరగనుంది. ఎన్నికల ఫలితాల తర్వాత జరుగుతున్న తొలి పోలిట్ బ్యూరో సమావేశం కావడంతో చంద్రబాబు పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. అదేవిధంగా పార్టీ సభ్యత్వ నమోదు, సంస్థాగత నిర్మాణం పైన చర్చిస్తారు. విశాఖ స్థానిక సంస్థల కోట ఎమ్మెల్సీ ఉప ఎన్నిక అభ్యర్థిని ఖరారు చేసే అవకాశం ఉంది. మరోవైపు ఈ నిర్ణయాలపై నామినేటెడ్ పదవుల ఆశావాహుల్లో ఉత్కంఠ నెలకొంది. మిషన్ 2029 లక్ష్యంగా టీడీపీ ప్రణాళికలు సిద్ధం చేసుకుంటోంది. జరగబోయే టీడీపీ పోలిట్ బ్యూరో సమావేశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాఘవేంద్ర ఫోన్ లైన్లో అందిస్తారు. రాఘవేంద్ర, టీడీపీ పోలిట్ బ్యూరో సమావేశం ఈ టీడీపీ కేంద్ర కార్యాలయంలో జరగనుంది. ఈ ముఖ్యంగా చూసుకుంటా ఉంటే ఏదైతే ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటిసారిగా కూడా టీడీపీ పోలిట్ బ్యూరో సమావేశం జరగనుంది. ముఖ్యంగా చూసుకుంటా ఉంటే భారీ సీట్లతోటి కూడా ఈసారి టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో పూర్తి స్థాయిలో కూడా ఏదైతే స్థానిక సంస్థలకి సంబంధించి ఒక పక్కన నిర్ణయం తీసుకునే అవకాశానికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఈ రోజు పోలిట్ బ్యూరోలో చర్చించే అవకాశం కనిపిస్తుంది. అదే విధంగా చూసుకుంటా ఉంటే ఏదైతే పార్టీ సంస్థాగతంగా అయితేనేమి, అదే విధంగా విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీలకు సంబంధించి కూడా దీంట్లో చర్చించే అవకాశం ఉంది. అభ్యర్థిని కూడా ఈ రోజు ఫైనల్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటా ఉంటే ఏదైతే ఎన్నికలకు ముందు ఒక పక్కన బీజేపీ, జనసేన, టీడీపీకి సంబంధించి 3 పార్టీలకు సంబంధించి కూడా కూటమిగా కూడా పోటీ చేసి భారీ మెజార్టీతో గెలుపొందడం జరిగింది. అదే విధంగా చూసుకుంటా ఉంటే ఏదైతే నామినేటెడ్ పదవులకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో కూడా ఒక పక్కన బీజేపీకి అయితేనేమి, జనసేనకి అయితేనేమి, అదే విధంగా కూడా టీడీపీకి సంబంధించి ఏదైతే ఒక పర్సెంటేజ్ లో కూడా ఒక పక్కన బీజేపీ, జనసేనకు దాదాపుగా 20% కూడా ఏదైతే నామినేటెడ్ పోస్టుల్లో కూడా ఇచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. అదే విధంగా చూసుకుంటా ఉంటే వైసీపీకి సంబంధించి గత ప్రభుత్వ హయాంలో ఎవరైతే పూర్తి స్థాయిలో ఇబ్బందులు ఎదుర్కొన్నారో అదే విధంగా వారికి సంబంధించి ఒక పక్కన వారి సీనియర్లు పార్టీకి కీలకంగా అంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పూర్తి స్థాయిలో కూడా పార్టీకి కీలకంగా వ్యవహరించి, అదే విధంగా చూసుకుంటా ఉంటే వారికి అయితే ఒక పక్కన వయసు రీత్యా అయితేనేమి పార్టీలో సీనియారిటీని బట్టి ఎవరైతే కీలకంగా వ్యవహరించారో అదే విధంగా చూసుకుంటా ఉంటే వాళ్ళ ప్రాంతాల వారిగా కూడా వారికి కీలకంగా కూడా ఏదైతే ఇప్పుడు ఉండే పరిస్థితుల్లో కూడా ఒక పక్కన నామినేటెడ్ పదవులు కూడా కేటాయించే అవకాశం కనిపిస్తుంది. ఈ రోజు పోలిట్ బ్యూరో సమావేశం అనంతరం కూడా దాదాపుగా ఈ నెలలోనే పూర్తి స్థాయిలో కూడా స్థానిక సంస్థలకు సంబంధించి చాలా వరకు కూడా అభ్యర్థులు అయితే ఒక పక్కన వీరికి స్థానిక సంస్థలకు సంబంధించి నామినేటెడ్ పదవులను కూడా పంచే అవకాశం కూడా ఒక పక్కన కనిపించే జరుగుతా ఉంది. నిర్ణయం తీసుకునే అవకాశం అయితే ప్రస్తుతం ఈ రోజు పోలిట్ బ్యూరోలు తీసుకునే అవకాశం అయితే తెలుస్తా ఉంది. రైట్ రాఘవేంద్ర, థ్యాంక్ యూ. భారత రెజ్లర్ వినేష్